జీవితంలో ఎవరు మీ భూమి మీద కన్ను వేయకుండా రక్షణ కల్పిస్తున్నట్లు ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. క్యూఆర్ కోడ్ వల్ల సెల్ ఫోన్లో మీ భూమి మీకు కనిపిస్తుందని వివరించారు. తాను 4వసారి ముఖ్యమంత్రిని అయ్యానని, ఇప్పటి వరకు తన జీవితంలో ఇన్ని భూ సమస్యలు గతంలో ఎప్పుడూ చూడలేదని తెలిపారు. వేదావతి పూర్తి కావాలి. వేదావతి పూర్తయితే అందరి నీళ్ళు మనం తీసుకుంటే కొంతవరకు ఈ ప్రాంతానికి ఉపయోగపడుతుంది. 2, ఏదైతే ఈరోజు పైన నుంచి వచ్చే నీళ్లు ఏవైతే ఉన్నాయో, మన తుంగభద్ర డ్యామ్ నుంచి వచ్చే నీళ్లు, ఎక్కువ నీళ్లు కర్నూలు జిల్లా ఉపయోగించుకోగలిగితే అది శాశ్వత పరిష్కార మార్గం వస్తుంది. నేను మీ అందరికి హామీ ఇస్తున్నా, రాష్ట్రమంతా ఒక ఎత్తు అయితే ఈ కర్నూలు జిల్లా ఒక ఎత్తు. ఇది ఒక సవాలు అయినా అధిగమించి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు గురు రాఘవేంద్ర ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని ఇప్పుడే మన రామానాయుడు గారికి చెప్తున్నా, అది పూర్తి చేస్తాం. ఇంకో పక్క రాజోలి బండ మీరు చూస్తే ఇది కూడా ఎప్పటికప్పుడు మనం పూర్తి చేసుకుంటూ వచ్చాం. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రాజోలి బండ డైవర్షన్ రైట్ కెనాల్ స్కీమ్ కానీ ఇవన్నీ కూడా ఏం చేయాలనో వర్కౌట్ చేసి దీనిపైన కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. ఇది కాకుండా గుండ్రేవుల ఇంటర్ స్టేట్ ప్రాబ్లం మనం ఒక్కరే కాకుండా తెలంగాణలో కొన్ని గ్రామాలు మునుగుతాయి, కర్ణాటక కూడా ఉంది. 3 రాష్ట్రాలు అనుకుంటేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. తప్పకుండా టేకప్ చేస్తా. నా చేతల్లో ఉండే పనులు ఈ రోజే ప్రారంభిస్తా. వేరే రాష్ట్రాలుంటే అవి కూడా కోఆర్డినేట్ చేసి వీలైనంత తొందరలో ఈ పని చేయడానికి మీకు సహకరిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క వేదావతి లిఫ్ట్ ఇరిగేషన్ 1942 కోట్లు అవుతుంది. ఆలూరు ఆదోనికి లాభం జరుగుతుంది. 80,000 ఎకరాకు నీళ్లు వస్తుంది. 19లో స్టార్ట్ చేశాను, 16% పూర్తి చేశాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని కూడా చెడగొట్టారు. అవసరం లేదనే పరిస్థితిలో రద్దు చేశారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు అధికారం పోతే రాయలసీమలో దగ్గర 120 ప్రాజెక్టులను శాంక్షన్ చేస్తే అవన్నీ రద్దు చేశారు. ₹1 ఖర్చు పెట్టకుండా వీళ్ళు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. వేదావతి నేనే ప్రారంభించా. మళ్లీ చెప్తున్నా, వేదావతిని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉండు తమాషాలాడుతున్నావు. చెప్పాను కదా నీకు ముందే నేను వాయిస్తానని. ఎలాంటి పార్టీలు ఉన్నాయంటే ఇప్పుడు మనం అందరం ఉన్నాం, ఎవడో ఒకళ్ళు వేస్తారు. అదే మరి ఇప్పుడంతా ఒకప్పుడు నాకు తీవ్రవాదులు ఉండేవాళ్ళు, మీరు చూసుంటారు. కడాన తీవ్రవాదుల పైన పోరాడాను. నా స్వార్థం కోసం నేను పోరాడలేదు. ఆ రోజు హైదరాబాద్ చుట్టుపక్కలంతా తీవ్రవాదులుంటే తీవ్రవాదుల సమస్య వల్ల హైదరాబాద్ కూడా అభివృద్ధి కాదు. ఆ రోజు నేను పోరాడి మీరు చేసింది తప్పంటే, మీరు కూడా జనజీవన స్రవంతికి రమ్మంటే ఆ రోజు నా మీద తిరుగుబాటు చేసి కడాన తిరుపతిలో మీరు చూసుంటారు 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నన్ను కాపాడాడు తప్ప లేకపోతే బతికే అవకాశమే లేదు. అది నా భక్తి, అది నా కమిట్మెంట్ కూడా. మనందరికీ కొండే వాళ్ళందరికీ ముస్లింస్ అంత సోదరులు ఉన్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు
మక్కాకి వెళ్తారు, మసీదుకి వెళ్తారు. హిందువులంతా దేవాలయాలకు వెళ్తాం, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం. అవునా కాదా అని అడుగుతున్నా. అవునండి, చేతుల పైకెత్తండి. అలాంటి వెంకటేశ్వర స్వామికి అపవిత్రత చేసే పరిస్థితి వస్తే మీరు సహిస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. సహిస్తారా అని అడుగుతున్నా. 5 సంవత్సరాలు కల్తీ అయిన గీ బాధేస్తుంది. అలాంటి గీ తీసుకొచ్చారు, మామూలు కెమికల్స్ తో తయారు చేశారు. పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని. కెమికల్స్ 2 ఉన్నాయి. కెమికల్స్ వాడినప్పుడు కొన్ని వెజిటబుల్ వాడతారు. వెజిటబుల్ ఫ్యాట్ వాడితే ఎక్కువ రేటు, అనిమల్ ఫ్యాట్ అయితే తక్కువ రేటు. అది కూడా కలిపారని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. నిన్నే మాట్లాడాడు. సిబిఐ ఇచ్చింది, సిట్ ఇచ్చింది, ఏమీ లేదని చెప్పింది అని అంటాడు. వాళ్ళ బాబాయ్ నిన్నే మాట్లాడతాడు. సిట్ చెప్పింది కల్తీ ఉందనింది, కానీ ఎనిమల్ ఫ్యాట్ లేదని మాట్లాడతాడు. నేను మాట్లాడలేదు. నేను ఎందుకంటే ఒక భక్తుడిగా చెప్తున్నా, నేను కూడా మాట్లాడకూడదు. వెంకటేశ్వర స్వామి పవిత్రత కోసం అని ఆలోచించాను. కానీ మీరందరూ చూశారు వివేకానంద రెడ్డిది. వివేకానంద రెడ్డి బాబాయిని చంపి నెక్స్ట్ డే నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రను పెట్టారా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. పెట్టారా లేదా? ఇప్పుడు కూడా నేను గమ్మునుంటే రేపో ఎల్లుండో అప్పుడే స్టార్ట్ చేశారు. నన్ను అపాలజీ చెప్పమంటారు. నేనేం చెప్పాలి? నేను తప్పు చేశానని నేను అపాలజీ చెప్పాలి. దేనికోసం? నేను ఆ రోజు ఒక రిపోర్ట్ చూశాను. ఆ రిపోర్ట్లో అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారు. అది కూడా ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ చెప్పారు. నేను ఆ విషయమే చెప్పాను. నాకు చాలా మంది కంప్లైంట్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రమైందంటే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి ఆర్డర్ని ఒక ప్రైవేట్ ప్రిన్సిపల్ సెక్రటరీని పెట్టుకోవాలి, ఆయనకు పెట్టా. రెండో ఆర్డరు తిరుపతి ఈఓని మార్చి తిరుపతి ఈఓకి మంచి ఆఫీసర్ని ఇచ్చాను. నేను అడుగుతున్నా, ఈరోజు మీరు తిరుమలకు పోతే ముందు లడ్డుకు ఇప్పటి లడ్డుకు వ్యత్యాసం ఉందా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరన్నా పోయి వచ్చారా ఈ మధ్య? పోయినోడు చేలు పైకెత్తండి. వ్యత్యాసం ఉందా లేదా? అలాంటి పవిత్రత కోసం నేను పనిచేస్తా ఉంటే ఆ రోజు నక్సలైట్